Hi students, this is Shanmugam sir from Sai Mida Coaching Center. ESET 2024 aspirants అందరూ కూడా మే 8వ తేదీ మీకు అందరికీ ESET ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. మన సాయి మీద కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి మన ఆఫ్లైన్ స్టూడెంట్స్, మన ఆన్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాసెస్ టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ చేశాం. ఎందుకంటే కొంచెం తొందరగా క్లాసెస్ మొత్తం ఫినిష్ చేసి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ప్రిపేర్ చేసే విధంగా, గ్రాండ్ టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ ఎక్కువగా మీరు రాసే విధంగా మన షెడ్యూల్స్ ఉన్నాయని ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఆ గ్రాండ్ టెస్ట్ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రాయడానికన్నా ముందు ఓవరాల్గా మ్యాథమెటిక్స్ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి, మీ బ్రాంచ్ సబ్జెక్ట్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి వీక్ వచ్చేసి మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కొంచెం సిలబస్ ఇచ్చి, సో మీకు ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది ఎవ్రీ వీక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి ముందుగా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ మీరు రాసే విధంగా ఒక ప్లాన్ ప్రకారం సాయి మీద కోచింగ్ సెంటర్లో మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని ఈసెట్ 2024 ఆస్పిరెంట్స్ అందరినీ కూడా మే 8వ తేదీకి ఎలా ప్రిపేర్ చేయాలి అనే ఒక విజన్తో మీకు అందరికీ కూడా ఈ వారం షెడ్యూల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వారం కూడా షెడ్యూల్స్ మీకు ఇస్తాం. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు మీరందరూ కూడా సాయి మీద ఈసెట్ యాప్లో ఎగ్జామ్ రాస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ టైమింగ్ ప్రతిరోజు ఈవినింగ్ 9 నుంచి 9:45 వరకు మీకు ఉంటుంది. సరే, ఎగ్జామ్ టైమింగ్ 9 to 9:45. ఎన్ని బిట్స్ ఉంటాయి సార్ ప్రతి ఎగ్జామ్కి అని అంటే 35 బిట్స్ ఉంటాయి. ఈ 35 బిట్స్ కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ అయితే వస్తుందో, సో అలాంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్గా మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ వీక్ షెడ్యూల్స్ ఇస్తామో ఆ వీక్ షెడ్యూల్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినారంటే ఈజీగా గ్రాండ్ టెస్ట్కి, మాక్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ చేయొచ్చు. దీన్ని కనుక పోస్ట్ పోన్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే మరలా ఇది ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకొని అప్పుడు ఒక టెస్ట్ సిరీస్ షెడ్యూల్స్ ఇస్తాం, మీకు ప్రతి వారం వస్తుంది కదా. సో అట్లా మిస్ అవుతారు. కాబట్టి ఎప్పుడు ఇస్తున్నటువంటి షెడ్యూల్ అప్పుడే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎగ్జామ్ టైమింగ్ ఎప్పుడు చిన్న ఈవినింగ్ 9 నుంచి 9:45 వరకు. నెంబర్ ఆఫ్ బిట్స్ 35 బిట్స్. మీకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన సాయి మీద ఈసెట్ యాప్లోనే జరుగుతుంది. సాయి మీద ఈసెట్ యాప్లోనే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను మరలా ఇంకొక వీడియో కూడా పెడతాను మీకు. సో మండే రోజు ఇంకొక వీడియో కూడా పెడతాను. సో ఎగ్జామ్ మీరు ఎలా రాయాలి ఇలాంటివన్నీ కూడా మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ముందుగా ఇది ఒకసారి షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. ఈ వారం మ్యాథమెటిక్స్, ట్రిగ్నామెట్రీ వారం మనకు అందరికీ కూడా. ఎందుకంటే మనకున్న షెడ్యూల్స్ మొత్తం కూడా మ్యాథమెటిక్స్, ట్రిగ్నామెట్రీ టాపిక్ నుంచే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కాకపోతే డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా సో మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మన స్టూడెంట్స్ అందరికీ కూడా డే బై డే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే రైట్, జాగ్రత్తగా చూడండి. ఈ మ్యాథమెటిక్స్లో ఈ వారం కమింగ్ మండే ఫిబ్రవరి 26వ తేదీ మనకు కమింగ్ మండే మీకు ట్రిగ్నామెట్రీ నుంచి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్ ఈ టాపిక్ నుంచి మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో సార్ వాళ్ళు మీకు అందరికీ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ కూడా విన్నారు. ఈ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత సో మీరు అది ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ టాపిక్ నుంచి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కమింగ్ మండే. నెక్స్ట్ డే బై డే ఎగ్జామ్ కాబట్టి 28th వెన్స్డే రోజు మీకు అందరికీ కూడా ట్రిగ్నామెట్రిక్ టాపిక్ నుంచే, ట్రిగ్నామెట్రిక్ నుంచే మీకు మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్స్ మీద మీకు సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకుంటున్నారమ్మా? ఫస్ట్ ఎగ్జామ్ ఏమో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ మీద ఫస్ట్ ఎగ్జామ్ ఉంటే
సెకండ్ ఎగ్జామ్ మీకు మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద మీకు సెకండ్ ఎగ్జామ్ ఉంది. థర్డ్ ఎగ్జామ్ చూడండి ఈ వారంలో March 1st కమింగ్ ఫ్రైడే రోజు మీకు ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అదేవిధంగా ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మీకు థర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? March 1st. ఇంకా చెప్పాలంటే ఫ్రైడే రోజు మీకు థర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఫోర్త్ ఎగ్జామ్ March 3rd కమింగ్ సండే రోజు మీకు క్లాస్ ఉంది. యాక్చువల్గా ఫుల్ డే క్లాస్ ఉంది. 5:30 ఈవినింగ్ 5:30 6 లోపల మీకు క్లాస్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మీరేం చేస్తారు అని అంటే, సో ఈవినింగ్ ప్రతిరోజు కూడా ఈ టైమింగ్ లో ఉంటుంది కాబట్టి టైమింగ్ అనేది ప్రాబ్లం కాదు. కాబట్టి సండే రోజు మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి జాగ్రత్తగా ఈ షెడ్యూల్ చూసుకోండి. ఈ షెడ్యూల్స్ ఇంతకు ముందు సంవత్సరాల్లో కూడా మేము కండక్ట్ చేసేవాళ్ళం. ఈ విధంగా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారో వాళ్లకు మాత్రమే టాప్ 10లో, టాప్ 100లో, టాప్ 50లో బ్రాంచ్ ర్యాంక్ కానీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కానీ మంచి ర్యాంక్తో మంచి యూనివర్సిటీస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, అటానమస్ కాలేజ్లో ఈరోజు బీటెక్ చేస్తున్నారు. అర్థమైందా చిన్న? దీన్ని పోస్ట్ పోన్ చేసుకున్నావంటే హెవీ సిలబస్ పెట్టుకుంటావు, దాని తర్వాత మీరు చేయడానికి ఏమి ఉండదు. ఎప్పుడు ఇచ్చిన టాపిక్ అప్పుడే ప్రిపేర్ అవ్వండి. సాయి మీద ఈసెట్ 2024 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ వారం మ్యాథమెటిక్స్ ట్రిగనామెట్రీ వారం. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీక్ లో ఇంకొక షెడ్యూల్స్ తో నేను మీ ముందు ఉంటాను. సో ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెగ్లెక్ట్ చేయకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్ రావాలి ఈ ఎగ్జామ్స్ లో. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.